రంగయ్య అనేవాడు డబ్బును బాగా సంపాదించాడు. కానీ ఎంగిలి చేతిని కూడా విదిలించేవాడు కాదు. అంత పిసినారిగా తను సంపాదించిన డబ్బుతో బంగారాన్ని కొని దాన్ని ఇంటి పెరట్లో గొయ్యి తవ్వి అందులో దాచి ఉంచుకున్నాడు. తను దాచిన బంగారాన్ని ఎవడు పట్టుకుపోతాడోనన్న భయంతో రోజు గొయ్యిని తవ్వుతాడు. బంగారాన్ని చూసుకొని ఆనందించి మళ్ళీ గొయ్యిని పూడ్చేయడం ఇదే రోజు రంగయ్య చేసే పని. అలా కొన్నేళ్ళు గడిచాయి. కొన్నేళ్ల తర్వాత ఒకరోజు గొయ్యిని తవ్వి చూశాడు. గోతిలో తను దాచిన బంగారం లేదు. ఎవరో ఎత్తుకుపోయారని నెత్తి నోరు బాదుకుంటూ లబోదిబోమంటూ ఏడుస్తున్నాడు. అప్పుడే అటుగా వెళ్తున్న ఒక పెద్దాయన ఆగి రంగయ్యను ఏమైందని అడిగితే విషయమంతా చెప్పాడు రంగయ్య. అప్పుడు ఆ పెద్దాయన ఒక గులకరాయి ఇచ్చి ఇదే బంగారం అనుకొని మురిసిపో, దీన్నెవరు దొంగిలించరు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఎవరికి సాయం చేయరు, దాన ధర్మాలు చేయరు, దేనికి ఖర్చు చేయరు, పిసినారిగా సంపాదిస్తారు. కానీ ఏం లాభం? ఏదో ఒక రోజు ఎవడో ఒకడు ఇలాగే దోసుకుపోతాడు. తర్వాత బోరున ఏడుస్తారు.